ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాజీ మంత్రి వైసీపీ కీలక నేత అంబటి రాంబాబుకు రాష్ట్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. 5 ఏళ్ల పాటు మంత్రిగా వ్యవహరించిన ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏపీ ప్రభుత్వం అంబటిపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా జగనన్న కాలనీల కోసం భూములను ఎకరం 10 లక్షలకు కొని ప్రభుత్వానికి 30 లక్షలకు అమ్మినట్లు అధికారులు గుర్తించారు. అలాగే విద్యుత్ కేంద్రాల్లో షిఫ్ట్ ఆపరేషన్ పోస్టులు 7 లక్షలకు అమ్మినట్లు తెలుస్తోంది. అంబటి అవినీతి ఆరోపణలపై విచారణ చేసి నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ విజిలెన్స్ నివేదికలో అక్రమాలు చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభిస్తే ఈ కేసును ఏపీ ప్రభుత్వం ఏసీబీకి అప్పగించే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. గంగోత్రి గత హయాంలో ఎంతో కీలకంగా వ్యవహరించినటువంటి ఏదైతే అంబటి రాంబాబు ప్రస్తుతం అయితే గనక విజిలెన్స్ విచారణకైతే గనక ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఎందుకంటే ఇటు గత హయాంలో ఏదైతే ఇటు వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల పథకం అంటే పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి నేపథ్యంలోనే ఇటు భూముల కొనుగోలు వ్యవహారంలో ఇటు అంబటి రాంబాబు అనేక అవినీతి ఆరోపణలు చేశారు అంటూ కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయితే గనక దీనిపై అయితే గనక విచారణకి లేవనెత్తినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఏదైతే తక్కువ డబ్బుతోటి కొని భూముల్ని దానికి ఎక్కువ అంటే 10 ఎకరానికి 10 లక్షలకి కొని ప్రభుత్వానికి మాత్రం 30 లక్షలకి అమ్మినట్లు అయితే కనుక అధికారులు, అంతేకాకుండా విద్యుత్ కేంద్రాల్లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ కి సంబంధించినటువంటి ఏదైతే పోస్టులు ఉంటాయో థాంక్యూ సంతోష్.